ఈయన సోషల్ మీడియా పోస్టులు అంటూ అమరావతికి సంబంధించి వాస్తవంగా వీళ్ళు ఏం వార్త రాయాలో తెలియలేదు. ఎందుకంటే ఈనాడు జ్యోతినే సిటీ ఎడిషన్స్లో అక్కడ ఫోటోలన్నీ వేసినాయి. ఆ తర్వాత అక్కడ ముంపు అనేసి అంటున్నారు. అంటే స్వయంగా నారాయణే చెప్పుకొచ్చారు. అక్కడ ఏదో మట్టి తేడా రావడం వల్ల వెనక దాన్ని తప్పించి ఏం లేదని. అంటే బట్ నీళ్ళైతే అక్కడ ఉన్నాయన్నది అర్థమవుతుంది కదా. దాంట్లో సుభాష్ అనేటటువంటి వాణిజ్య పన్నుల శాఖ అధికారి పోస్ట్తో పెట్టాడు ఫేస్బుక్లోనే. ఆయన్ని బేస్ చేసుకుని సోషల్ సైకోలను రాసుకొచ్చారు. మీడియా సైకోలు సోషల్ సైకోలను రాస్తున్నారు. అది ఇక్కడ విశేషం. మీడియా అనేదాన్ని నీచ జర్నలిజానికి మార్చినటువంటి వాళ్ళు మీడియా జర్నలిజం గురించి నీతులు చెప్తున్నటువంటి నీచత్వం చేస్తూ ఉన్నారన్నమాట. అందులో ఆ సుభాష్ అనేటటువంటి అతనైతే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తుంటాడు, ఆ జాతీయ భావాలను వ్యతిరేకిస్తుంటాడు. నేనైనా దాంట్లో వ్యతిరేకిస్తాను ఆయన. బట్ ఈ విషయంలో సుభాష్కి నోటీస్ ఇచ్చింది ప్రభుత్వం జ్యోతి వార్త ఆధారంగా. దానికి ఆయన రివర్స్ ఆన్సర్ ఇచ్చుకొచ్చాడు. ఏ ప్రాతిపదికన ఇస్తారు? నా ఫేస్బుక్ వాల్ మీద అది నాది కాదు అని చెప్పేయచ్చు, కానీ నాదే అని చెప్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించి ఎవరికో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వానికి ఏంటి దాంతో సంబంధం? ప్రభుత్వం అనే దాని గురించి నేనేం మాట్లాడలేదు. వరదల గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడాను, చెన్నై గురించి మాట్లాడాను, అమరావతిలో కూడా అట్లాంటి పరిస్థితులు వస్తే ఎట్లా అన్నటువంటిది మాట్లాడుకొచ్చాను తప్పించి మరేం లేదు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి తనని సస్పెండ్ చేస్తారా ఏంటనేది చూడాలి.